నమస్తే అండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఈ రోజుల్లో గల్లీకి ఒక ఫెర్టిలిటీ సెంటర్స్ వచ్చేస్తున్నాయి. ఫెర్టిలిటీ సెంటర్స్ ఇంతలా పెరిగిపోవడానికి గల కారణాలు ఏంటి అనంటే, మనం తీసుకున్నటువంటి చిన్న చిన్న తప్పులు సుదీర్ఘంగా చేయటం వల్ల వచ్చేటటువంటి రిజల్టే ఫెర్టిలిటీ సెంటర్స్ గల్లీకి ఒకటి రావడం. ఎందువల్ల వస్తున్నాయి అనంటే, మనం ఒకటి ఇన్ఫెర్టిలిటీ అనేటువంటిది ఒకటి పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళది. అయితే మగవాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను బాగానే ఉన్నాను, ఆవిడికి పీసీఓఎస్, పీసీఓడి ప్రాబ్లం ఉంది కాబట్టి మాకు సంతానం కలగట్లేదు అని ఒక అపోహలో ఉన్నారు. సో మనలో సెక్స్ సామర్థ్యంతో పాటు మనకు కావలసినటువంటిది ఆ హెల్దీ స్పెర్మ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. హెల్దీ స్పెర్మ్ కావాలి అని అంటే కొన్ని పోషకాలు కూడా కావాలి. సో ఆ పోషకాలు ఉన్నటువంటి ఆహారాన్ని ఈ యొక్క మేల్ తీసుకుంటున్నాడా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. కొంతమందికి పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లం లేని వాళ్ళకు కూడా మన ఫెర్టిలిటీ సెంటర్స్కి వెళ్తున్నారు కదా, వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉంది కదా. దీనికి గల కారణాలు చాలామందికి ఇంకొకటి అపోహ ఎలా ఉందనంటే, సిగరెట్ తాగటం వల్ల, ఆల్కహాల్ తాగటం వల్ల కూడా ఈ యొక్క సెక్స్ సామర్థ్యంతో తగ్గటంతో పాటు ఈ యొక్క వీర్య కణాలు అనేటువంటిది అది ఎంతవరకు దాని ఇంపాక్ట్ ఉంటుంది అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, మీరు చేసే తప్పులన్నిటిని 100లాగా పెట్టుకుంటే ఏ తప్పు వల్ల ఎంత ప్రమాదం ఉంది అనేది చేద్దాం. ఇప్పుడు మీరు సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉంటే, అంటే కొన్ని స్టడీస్ వల్ల ఒక 20-30%, తర్వాత ఆలోచన విధానాల వల్ల 40-45% ఉంటుంది. అంటే 40% దాని మీద, ఆహారం మీద వచ్చేసరికి అదొక 20%. అంటే ఇక్కడ చూడండి, మీరు బ్యాడ్ హ్యాబిట్స్ అనేటటువంటిది ఓన్లీ 20% అని అనుకుంటే, 80% ఈ మిగిలిన 80%లో దాదాపు ఆలోచన విధానం వల్ల 40% ఉంది. ఇంకా 40%లో ఉండేటటువంటిది ఏ విధంగా ఉంది అని అంటే, మీకు ఆహారానికి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ కదా మీ శరీరానికి కావాల్సింది, అది గనక సమృద్ధిగా ఇచ్చేస్తే మన యొక్క సెక్సువల్ సామర్థ్యం అనేటటువంటిది మీరు వాడేటటువంటి మొబైల్స్ వల్ల, లేదా ఈఎంఎఫ్ అంటాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఎక్కువ ప్రమాదం. దానికి ఎంత దూరంగా ఉండగలిగితే అంత సెక్స్ సామర్థ్యంతో పాటు ఈ యొక్క ఫెర్టిలిటీ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. మనం నిజంగా ఈ యొక్క విధానాలన్నింటినీ పాటిస్తున్నామా లేదా అనేది ఒక్కసారి భార్యాభర్తలు ఇద్దరూ కూడా చర్చించుకుని ఆలోచించి, నిజంగానే మనం ఈ చిన్న చిన్న తప్పులు చేస్తున్నాం కాబట్టే కదా మనకి ఈ ప్రాబ్లం వస్తుంది అని అనుకోవాలి. పీసీఓడి, పీసీఓఎస్ రాగానే నువ్వు నీ వల్లే అన్న విషయం, లేకపోతే అత్తమామలు కూడా ఆవిడ్ని బ్లేమ్ చేసే విధానంలోకి వెళ్ళిపోతున్నారు. సో మగవాడు చేసేటటువంటి తప్పులేంటి? ఆల్కహాలు, తర్వాత ఆలోచన విధానాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, ఎంతసేపు మొబైల్తో ఉంటున్నాం, ఈ ల్యాప్ ట్యాప్ వచ్చిన తర్వాతే మన భారతదేశంలో వీర్య కణాల ఉత్పత్తితో పాటు వీర్య కణాల శక్తి సామర్థ్యాలు కూడా దాన్ని ఏమన్నారంటే సంక అని డాష్ అని పెట్టాలి. అంతే. ఎప్పుడైతే ఈ ల్యాప్ టాప్ ఒళ్ళోకి వచ్చి కూర్చుందో అప్పటి నుంచి మన శక్తి సామర్థ్యాలన్నీ పోయినాయి. అంటే వీరులు, సూర్యులు, లేకపోతే ధైర్యవంతులు, ఆలోచన విధానంలో పెరిగిన వాళ్ళు 100లో 1 2 వస్తున్నారు తప్ప మరి 100 మంది ఎందుకు ఉండట్లేదంటే, ఆ యొక్క వీర్య కణానికి ఆ సామర్థ్యం కావాలి, ఆ డిఎన్ఏకి ఆ ఇది కావాలి. మా వంశం అని చెప్పుకునే వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు వీరుడు, సూర్యుడు ఉంటే తర్వాత జనరేషన్లో మమ్మమ్మను ఇంకోటిలోగా పుడుతున్నారంటే గల కారణం ఏంటి అని అంటే, వంశం తప్పు కాదు, మనం చేసే పద్ధతులు తప్పు, మన ఆహారపు అలవాట్లు తప్పు. సో ఈ యొక్క మనం లీడ్ చేసేటటువంటి లైఫ్లో చేసేటువంటి తప్పు వల్ల మీ యొక్క జనరేషన్, వంశం కూడా రోజు రోజుకి వేరే లెవెల్గా వెళ్ళిపోవటం జరుగుతుంది. దానికి కారణం మనమే.
సో మా తాతగారు ఎట్లా, లేకపోతే మా నాన్నగారు ఎట్లా, లేకపోతే మా అబ్బాయి ఎట్లా అనే విషయం మీరు మాట్లాడుతున్నారంటే అది మీ తప్పు. సో దీనికి మనం ఏం చేయాలి? ఈ యొక్క ఫెర్టిలిటీ సెంటర్ చుట్టూరు తిరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్న విషయం ఒక్కసారి భార్యాభర్తలు ఇద్దరు అర్థం చేసుకుని, పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణం ఆహారమే. ఆహారంతో మొదలవుతుంది. మనం తీసుకునే జంక్ ఫుడ్ వల్ల పీసీఓడిగా మొదలై అది సిండ్రోమ్గా కన్వర్ట్ అయిపోతుంది. దానివల్ల వచ్చే ఇబ్బందులు అవి ఇవి కాదు, ఇంకా నానా రకాలైనటువంటి ఇబ్బందులన్నిటిని మనం చూస్తూ ఉంటాం. ఏంటి ఆ ఇబ్బందులు ఏంటి అని అంటే, హెయిర్ దగ్గర నుంచి, లేకపోతే ఒబిసిటీ దగ్గర నుంచి, తర్వాత డయాబెటిక్ నుంచి మొదలైపోతాం. రేపు 30 ఏళ్ళు 35 ఏళ్ళు ఉన్న ఆడపిల్లలకి పీసీఓడి పీసీఓఎస్ ఏంటి, డయాబెటిక్ ఏంటి, ఇన్ని ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణం ఏంటి ఒక్కసారి ఆలోచించండి. కేవలం మీరు చేసుకున్న తప్పిదాల వల్లే. కాబట్టి ఫెర్టిలిటీ సెంటర్స్కి తిరగాల్సిన అవసరం లేదు. మీరిద్దరూ కూర్చుని ఒక వైట్ పేపర్ తీసుకుని మనం ఏం తప్పులు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఒక్కసారి మీరు కూర్చోండి. ఒక్క 21 రోజులు మీ ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకోండి, చక్కగా మాట్లాడుకోండి. మనం ఈ 21 రోజులు ఇలా ఉందాం, లేకపోతే ఎలాంటి ఆహారం తీసుకుందాం, లేకపోతే ఇలా చేద్దాం అని ఒక 21 రోజులు ఒక మనం మాలేసుకున్నట్టుగా కనుక మీరు ఉండగలిగితే ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడండి. మీ సెక్స్ సామర్థ్యం ఎలా పెరుగుద్దో చూడండి. మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఎంత చక్కటి జీవితాన్ని మనం లీడ్ చేయగలుగుతామో ఆలోచించండి. ఇవాళ కేవలం ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని చేతులారా మనం ఆనందకరమైన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఇవాళ మనకి ఏమి లేక మంచి ఉద్యోగాలు ఉన్నాయి, ఎవరు ఉద్యోగాలు లేక రోడ్లంబడ తిరగటం లేదు. సో ఇవాళ చాలా ప్రపంచం అడ్వాన్స్మెంట్తో పాటు భారతదేశం ఈ కూడా ప్రపంచ దేశాల్లో ప్రఖ్యాతమైనటువంటి దేశాల్లో మంద కూడా ఒక దేశంగా ఉంది. మరి మనం వెనకబడిపోతున్నాం. దేశం ముందుకెళ్తుంది, మనం వెనకబడిపోతున్నాం. వెనకబడిపోవడానికి గల కారణాలు ఏంటి అని అంటే కేవలం మన అలవాట్లు, ఆహారం, మన సామర్థ్యం. ఈ మూడు కూడా రోజు రోజుకి మనం వెనకడుగేసేస్తాం. ప్రపంచం ముందుకెళ్తుందంటే మనం చేసే పని వల్ల ముందుకెళ్తుంది. మనం ఏం చెయ్యాలి? మనం ఎక్కడో ఉద్యోగం చేస్తే ఆయన చేయించుకుంటున్నాడు, ఆయనకి కావలసినట్టుగా చేయించుకుంటున్నాడు, కాబట్టి దేశం ముందుకెళ్తుంది. బట్ మీకేం కావాలి? ఆయన దగ్గర పని చేస్తారు కాబట్టి డబ్బులు ఒక్కటే కావాలా? దానికోసమే పని చేస్తారా? అది చేస్తే మీ శరీరం సహకరిస్తుందా? డబ్బులుంటే శరీరం సహకరిస్తుందా? ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం మాత్రం ఉంటేనే మీ శరీరం సహకరిస్తుంది. మీ శరీరం సహకరిస్తేనే మీరు అనుకున్నటువంటి కుటుంబ జీవితాన్ని లీడ్ చేయగలుగుతారు. భోజనం ఒకటే కాదు కదండి, సంసార జీవితం కూడా ఇంపార్టెంట్ కదా. సంసార జీవితం ఎప్పటి వరకు ఇంపార్టెంట్ అని అంటే 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు. మీరు మన పురాణాలు, ఇతిహాసాలు కూడా తీసుకుంటే వాళ్ళు ఎన్ని వేల సంవత్సరాలు బతికారంట. మరి అన్ని వేల సంవత్సరాలు బతికినప్పుడు సంసార జీవితానికి దూరంగా ఏమీ లేరు. పెద్ద పెద్ద దేవుళ్ళు అవనివ్వండి, ఋషులు అవనివ్వండి, మహర్షులు అవనివ్వండి, ఎవరన్నా అవనివ్వండి, వాళ్ళు 100 సంవత్సరాలు బతికితే 100 సంవత్సరాలు కూడా సంసార జీవితాన్ని లీడ్ చేసిన వాళ్ళే. అంటే మరి వాళ్ళు మనం 80 ఏళ్ళలో 40 ఏళ్లకే సెక్స్ సామర్థ్యాలు తగ్గిపోవడానికి గల కారణం ఏంటి? ఆహారమా, అలవాట్ల, ఆలోచన, దేనివల్ల అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుని మీ యొక్క ఫెర్టిలిటీ సెంటర్కి తిరగకుండా ఉండాలి అని అంటే ఒక్కసారి ఆలోచించి దానికి తగ్గట్టుగా మీ యొక్క జీవన విధానాన్ని మార్చుకోగలిగితే కనుక చక్కగా మీ సంసార జీవితాన్ని గడపగలుగుతారు. చూస్తూనే ఉండండి మీ డాక్టర్ కిషోర్.